తెలుగు సబ్కు సమజ్ ఆతా నా? వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా అన్ని పూర్తి చేస్తూ ఏవైతే తక్కువ భూములుండి రుణాలు బ్యాంకుల నుంచి తీసుకున్న వాళ్ళు మీ తాండాలో ఉన్న ఎకరం 2 ఎకరాల వాళ్ళందరూ 6 నెలల కింద ప్రభుత్వం మాట ఇచ్చినట్టు బ్యాంకులలో మీ ఖాతాలలో రుణమాఫీ డబ్బులు జమైనాయా? రుణాలు మాఫైనాయి అందరికి? లేదు, మిగతా వాళ్ళకి అయినాయి, అందరికి అయినాయి. సాటాపూర్ బ్యాంక్ లో మీ అందరికి అయినాయి అని నాకు చెప్పిండు మేనేజర్. అయినాయి కదా? మీరు అమ్మేస్తే అలాంటి కేసులు మాత్రమే మన బ్యాంక్ లో ఉన్నాయి, రెంజల్ కాదు. మన బ్యాంక్ లో ఉన్న వాళ్ళకి అందరికి రుణమాఫీ అయినాయి. రాలేదో ఆ కారణాలన్నీ రాసి పంపిర్రు. ఈ విడత వచ్చినప్పుడు 2 లక్షల లోపు ఉండి ఇవైతే చిన్న చిన్న సమస్యలు ఉన్న వాళ్ళకి అందరికీ మాఫీ వచ్చేస్తాయి. ఈసారి వచ్చినప్పుడు మీ అన్ని క్లియర్ అయిపోతాయి. అదే విధంగా ఆ రుణమాఫీ డబ్బులతో ఈ పంట పండించిన మనందరికీ మొన్న ప్రభుత్వ కాటలకు అమ్మిన వాళ్ళకి అందరికీ బోనస్ డబ్బులు కూడా పడ్డాయి. ఫస్ట్ లారీలు ఎవరైతే పోయినాయో వాళ్ళకి 2320 రూపాయలు ఎంఎస్పీ అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ తో పాటు 2-3 రోజుల తర్వాత వాళ్ళు సప్లై చేసిన బిల్లు వచ్చిన వాళ్లకు 500 బోనస్ కూడా పడ్డది. మీ వాళ్ళకి అడుగుర్రి, ఖచ్చితంగా సప్లై చేసిన వాళ్ళకి అందరికి బోనస్ పడే కార్యక్రమం మొదలైంది. ఇది ఎవరు ఇస్తున్నారు? మన కాంగ్రెస్ ప్రభుత్వం, మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, సుదర్శన్ రెడ్డి మన సార్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడుస్తుంది. ఈ గ్రామం చాలా చిన్న గ్రామం, తాడ్బిలోలికి గ్రామం ఉండే దూరం అయింది. ఇక్కడ సౌకర్యాలు కావాలన్న ఉద్దేశంతో మొన్న టీచర్ సమస్య వచ్చినా గానీ మీ బాబు వచ్చి సార్కి చెప్తే ఇమీడియట్ గా ఒక కొత్త టీచర్ వచ్చిండా? కొత్త సార్ వచ్చి మంచిగా చెప్తున్నాడా? మీ పిల్లలు మంచిగా ఉండాలా, ప్రభుత్వ పాఠశాలలో వీళ్ళు చదువుకోవాలా, ప్రైవేట్ పాఠశాలలో మీ పైసలు పోవద్దు, మీ పైసలు మిగిలాలన్న ఉద్దేశంతో మంచి విద్యని ప్రభుత్వ పాఠశాలలలో అందించాలన్న ఉద్దేశంతో మన సార్ అన్ని పాఠశాలలలో తిరిగి మూత్రశాలలు లేకున్నా గానీ, నీటి సరఫరా సౌకర్యం లేకున్నా గానీ అన్ని చేపడుతున్నారు. అదే విధంగా మీ గ్రామంలో ఇంత చిన్న గ్రామానికి గ్రామ పంచాయతీ అవసరం లేదు అని చాలా మంది అన్నారు సార్కి. కానీ వీళ్ళకి కావాలా, వీళ్ళందరూ యూనిటీగా ఉంటారని చెప్పి సార్ ఆఫీసర్లకు ఆదేశించి హడావిడిన ఈ కార్యక్రమం చాలు చేశారు. అవునా? అయితే మహిళలకు కూడా గ్యాస్ సబ్సిడీ వస్తుంది కదమ్మా, గ్యాస్ పైసలు రిటర్న్ బ్యాంక్ లో పడుతున్నాయి కదా. కరెంటు కూడా బిల్లు కడతలేరు కదా, తాండోళ్ళు కడుతున్నారా? బాబు సింగ్ కడుతున్నాం. బిల్లు వస్తలేనప్పుడు మీ అందరికి రాకపోవచ్చు, అందరు సంతోషంగా ఉన్నారు కదా. అయితే సార్ కూడా ఇప్పుడు చెప్తారు, పెద్ద సార్ మళ్ళీ ఒక స్కీమ్ కూడా ఉపాధి హామీల మీరు ఎప్పుడైతే ఎండాకాలం తిరిగినప్పుడు ఎలక్షన్లలో మేము వచ్చి అన్నాం, మీకు ఉపాధి హామీ వాళ్ళకి కూడా ప్రభుత్వం ఒక స్కీమ్ పెడుతుందని. ఆ స్కీమ్ గురించి పెద్ద సార్ చెప్తారు. అందుకే మీరందరూ సార్కి ఇప్పుడు ఆశీర్వదించి యాడీను ఆశినప్పుడు మంత్రి కావాలని చెప్పి దేవుడికి మీరందరూ సార్కి ఆశీర్వదించుర్రి, దేవుడికి ప్రార్థించుర్రి. ఎక్కడ వచ్చినాం అర్థమైందా? ఒకటి అన్ని చేసుకుంటూ వస్తున్నారు. ఇంకేమున్నాయి? మీరందరూ ఉపాధి పని కోతరా? నేను బాగున్నాను మీకు 7 పని కరెంటు ఫ్రీ అయిపోతున్నది. ఎక్కడన్నా ఒకరు లేకుంటే చేసుకోండి, తీసుకుంటే ఉంటారు గుర్తు తండ్రి ఫ్రీయా? ఆడవాళ్ళకి మీ కూడా ఫ్రీ. ఒక 1/2 ఎకరంలో
అద్దె ఎకరంలో పందిరి వేసుకుందాం. పందిరి వేస్తే ఒక్క పంట పండుతుంది. అవునా? అరే వీళ్ళే బాబు పందిరి వేస్తే బీరకాయలు కాకరకాయలు 10 టన్నులు వస్తాయి అంటున్నారు. ఎంత? 10 టన్నులు, 2 లక్షల పంట ఎకరంకు. ఇప్పుడు ఈ పందిరికి 1,00,000 రైతు ఉండొచ్చు. మంచి వైరుతో వేస్తాం, చిలుం పట్టకుండా మంచిగా సిమెంట్ పోలు వేసి మంచి వైరు వేపిద్దాం. 1,50,000 అయితే 75,000 మీరు, 75,000 మేము ఇస్తాం. కూరగాయలు వండియదు. అర్థమైందా? పేరు రాసుకోరమ్మా, ఇస్తే ఇప్పిద్దాం. పండిస్తే 2 నెలలు 3 నెలలు కథం అయిపోతుంది. ఇప్పుడు వైరుతో ఎక్కి మీదికి ఎక్కితే 6 నెలల దాకా పంట వస్తుంది. అంతేనా? పంటలు వండేది కూరగాయలు ఎవరైనా అమ్ముకోవచ్చు. నిజామాబాద్కి తెచ్చుకోవచ్చు. ఇద్దాం సబ్సిడీ, మీ దగ్గర పండిస్తాం. పండించుకోండి బాబు, అందుకొరకు అంటున్నా నేను. ఇంకా ఏ బిల్లు